వియర్స్ వెల్కమ్ టు మార్కెట్స్ ఎట్ 11 AM. ఇక మార్కెట్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే ఈ రోజుని కనుక చూసుకున్నట్టయితే మార్కెట్స్ వీక్ నోట్తో ప్రారంభించడం చూస్తున్నాము. ఓపెన్ అయిన లెవెల్స్ నుంచి కనుక చూసుకున్నట్టయితే ఒక అప్ మూవ్ అనేది వచ్చినప్పటికీ కూడా అది సస్టైన్ అవ్వకపోవడం మనం చూస్తున్నాము. ఓవరాల్గా ఓపెన్ అయిన లెవెల్స్ నుంచి కనుక చూస్తే ఆల్మోస్ట్ ఓపెన్ అయిన లెవెల్స్ మార్కెట్స్ ఒక ఫ్యూ మినిట్స్ వరకు కూడా కాసేపటి వరకు కొనసాగించినప్పటికీ ఒక మంచి అప్ మూవ్ అనేది రావడం చూసాము. కొంత రికవరీ వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. రికవరీ వచ్చినప్పటికీ కూడా అది సస్టైన్ అవ్వలేకపోయింది. అగైన్ హయ్యర్ లెవెల్స్ నుండి కూడా ప్రస్తుతం మనం కరెక్షన్ చూస్తున్నాం. మార్కెట్స్ ఎక్కువగా వాలటాలిటీ అనేది కనిపిస్తోంది. నిఫ్టీ కనుక చూసుకున్నట్టయితే ప్రీవియస్ క్లోజింగ్కి 25 పాయింట్స్ డౌన్ సైడ్తో 11,646 వద్ద ఓపెన్ అవగా హైస్ వైపు చూసుకున్నట్టయితే 11,666 వద్ద కూడా వెళ్ళడం జరిగింది. 11,000 కీ లెవెల్ అయిన 11,650ని కూడా బ్రేక్ చేసి దాని అబో ట్రేడ్ అయినప్పటికీ కూడా ప్రస్తుతం మనం అగైన్ కరెక్షన్ అనేది రావడం చూస్తున్నాం. 27 పాయింట్స్ నెగిటివ్గా 11,644 కీ లెవెల్ అయిన 650 బిలో ట్రేడ్ అవుతోంది నిఫ్టీ. అండ్ సెన్సెక్స్ చూస్తే నిన్నటి క్లోజింగ్కి 41 పాయింట్స్ డౌన్ సైడ్తో 38,898 వద్ద ఓపెన్ అవగా ప్రజెంట్ చూస్తే 95 పాయింట్స్ నెగిటివ్గా 38,843 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని కొనసాగిస్తోంది. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చినట్టయితే ప్రీవియస్ క్లోజింగ్కి 197 పాయింట్స్ డౌన్ సైడ్తో 29,916 వద్ద ఓపెన్ అవగా ప్రజెంట్ చూస్తే 122 పాయింట్స్ నెగిటివ్గా 29,991 వద్ద ప్రజెంట్ ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తోంది. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ కొంత బెటర్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. కరెక్షన్ అనేది ఉన్నప్పటికీ కూడా కంపేర్ టు డిక్లైన్సెస్ కనుక చూస్తే అడ్వాన్సెస్ కొంత హయ్యర్ సైడ్లో మూవ్ అవుతున్నాయి. ప్రస్తుతం డిక్లైన్స్ 687గా ట్రేడ్ అవుతుండగా అడ్వాన్సెస్ 936గా ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. అండ్ నిఫ్టీ టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్లో చూస్తే సిప్లా 3.05%, టాటా మోటార్స్ 2.5%, విప్రో 2%, డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ 1.61% అండ్ కోల్ ఇండియా 1% వరకు పాజిటివ్ మోడ్లో ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీ లూజర్స్లో చూసుకున్నట్టయితే టీసీఎస్ 1.75%, గెయిల్ 1.19%, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1.19%, హీరో మోటోకార్ప్ 1.17% అండ్ టైటన్ కంపెనీ ఒక 1% పైగానే డౌన్ ట్రెండ్లో ప్రస్తుతం ట్రేడింగ్ హోల్డ్ చేస్తున్నాయి. ఏషియన్ క్యూస్ కనుక చూసుకున్నట్టయితే ఏషియన్ మార్కెట్స్ కూడా ప్రస్తుతం మిక్స్డ్గా ట్రేడ్ అవడం చూస్తున్నాము. నికై 144 పాయింట్స్ అండ్ హ్యాంగ్సింగ్ 106 పాయింట్స్, షాంఘై కాంపోజిట్ ఒక 10 పాయింట్స్ వరకు నెగిటివ్గా ట్రేడ్ అవుతుండగా స్ట్రైట్ టైమ్స్ ఒక 3 పాయింట్స్, తైవాన్ ఇండెక్స్ 7 పాయింట్స్, కోస్పీ ఒక 2 పాయింట్స్ వరకు పాజిటివ్ వేస్లో మూవ్ అవుతున్నాయి. ఎస్జిఎక్స్ నిఫ్టీ చూసినట్టయితే 24 పాయింట్స్ నెగిటివ్గా 11,726 వద్ద ప్రస్తుతం ఎస్జిఎక్స్ నిఫ్టీ ట్రేడింగ్ని హోల్డ్ చేయడం చూస్తున్నాము. ఇక రూపీ చూసుకున్నట్టయితే 69.28తో డేని ఈరోజు ఫ్లాట్ నోట్తో ప్రారంభించడం జరిగింది. ఇక బీఎస్సీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ గెయినర్స్లో కనుక చూస్తే ఒబెరాయ్ రియాలిటీ 5%, రిలయన్స్ ఇన్ఫ్రా 2.5%, ఆదిత్య బిర్లా ఫ్యాషన్ 2.25%, సిజీ కన్స్యూమర్ నియర్లీ 2% అండ్ పిఎన్జీ 1.5% పైగా అప్ ట్రెండ్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక బీఎస్సీ స్మాల్ క్యాప్ గెయినర్స్ కనుక వెళ్తే ఐబీ రియల్ ఎస్టేట్, ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్ ఒక 10%, ప్రజ్ ఇండస్ట్రీస్ 7%, ఇండియాబుల్స్ వెంచర్స్ 5%, గ్రీవ్స్ కాటన్ 4% అండ్ ఫిలిప్స్ కార్బన్ ఒక 4% వరకు అప్ సైడ్ మొమెంటంలో ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. ఓవరాల్గా మార్నింగ్ సెషన్ మార్కెట్స్ పై విశ్లేషించేందుకు ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్ ఆన్సర్ చేసేందుకు ప్రెజెంట్ మన స్టడీలో ఉన్నారు సూర్యదేవ్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ మీకు లాంటి డౌట్స్ ఉన్నా కూడా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ అండ్ మెయిల్ ఐడికి కాల్ అండ్ మెయిల్ చేయొచ్చు. సో దట్ సూర్యదేవ్ గారు మీ డౌట్స్కి ఆన్సర్ చేస్తారు. ప్రజెంట్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ చూసినట్లయితే 9963155572 ఈ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతోంది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. హై సూర్యదేవ్ గారు. మార్కెట్స్ ట్రెండ్ కనుక చూసుకున్నట్టయితే డేని కొంతవరకు నెగిటివ్ వేస్తో ఈరోజు కొంత గ్యాప్ డౌన్లో ప్రారంభించడం మనం చూస్తున్నాము. ఓపెన్ అయిన లెవెల్స్ నుంచి కనుక చూస్తే కొంతవరకు అదే ట్రెండ్ కాసేపటి వరకు కొనసాగినప్పటికీ కూడా అక్కడ నుండి ఒక అప్ ట్రెండ్ అనేది రావడం చూసాము ఓపెన్ అయిన లెవెల్స్ నుంచి. బట్ అది సస్టైన్ అవ్వలేకపోయింది అని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ అగైన్ ఆ మార్కెట్స్లో లాస్ట్ ఒక 15 to 20 minutes బ్యాక్ నుండి కనుక చూసుకున్నట్టయితే కొంత హయ్యర్ లెవెల్స్ నుండి కరెక్షన్ అనేది మళ్ళీ చూస్తున్నాము. సో ఓవరాల్గా మార్నింగ్ సెషన్ మార్కెట్స్లో ఎలాంటి ట్రెండ్ని మీరు నోట్ చేస్తున్నారు? చూడండి, ఓవరాల్గా 5th ఏప్రిల్ నుంచి బిగిన్ అయిన చిన్న కౌంటర్ అప్ మూవ్ అన్నది ఈరోజు హయ్యర్ లెవెల్స్లో కంప్లీట్ అయినట్టుగా కనిపిస్తుంది. ఒక ఏబీసీ కౌంటర్ వేవ్ అన్నది ఆల్మోస్ట్ ఈరోజు డే హై దగ్గరలో ఎండింగ్ స్టేజ్లో వచ్చినట్టుగా అనిపిస్తుంది. దానికి అనుగుణంగానే ఈరోజు 11,680 దగ్గర నుంచి మళ్ళీ 11,640 వరకు కరెక్షన్ కూడా చూస్తూ ఉన్నాం. సో హయ్యర్ లెవెల్స్లో అంటే 40 పాయింట్స్ వరకు డిప్ అనేది చూస్తున్నాం నిఫ్టీలో. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో ఒక 130 పాయింట్స్ హై నుంచి డిప్ అనేది చూస్తున్నాం. సో ఓవరాల్గా మేజర్ ట్రెండ్ అనేది ఇంకా డౌన్ సైడ్లోనే ఉంది. ఈరోజు ఒక వేవ్ 3 అన్నది బిగిన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో అలాంటి బిగిన్ అయ్యే పక్షంలో మాత్రం నిన్న సపోర్ట్ ఎక్కడైతే తీసుకుందో ఆ సపోర్ట్ని బ్రేక్ డౌన్ చేసి ఇంకా డౌన్ సైడ్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో నిన్న ఆల్మోస్ట్ 11,560-570 దగ్గర నుంచి
రీబౌండ్ అయినప్పటికీ మళ్ళీ ఈరోజు ఆ లెవెల్ని బ్రేక్ డౌన్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో అది కనుక 11,570 స్పాట్ లెవెల్ కనుక బ్రేక్ డౌన్ అయితే నెక్స్ట్ 11,460 440 ఆ జూన్ వరకు డిప్ అనేది కొనసాగే అవకాశాలు ఉంటాయి. అది ఈరోజు రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో మనకి ఎలియట్ వేవ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే నిన్న ఎక్కడైతే సపోర్ట్ తీసుకుందో ఆల్మోస్ట్ ఇది నిన్న 29,700 దగ్గరలో సపోర్ట్ తీసుకొని అక్కడ నుంచి బౌన్స్ రావడం చూసాం. సో కాకపోతే అది మళ్ళీ ఈరోజు ఆ సపోర్ట్ని బ్రేక్ డౌన్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో మనకి డైలీ చార్ట్స్లో కానీ హవర్లీ చార్ట్స్లో కానీ మనకి షార్ట్ టైం ఫ్రేమ్లో సెల్లింగ్ మోడ్లోనే ఉంది కాబట్టి ఆ లెవెల్స్ని అంటే నిన్న వచ్చిన సపోర్ట్ లెవెల్స్ని బ్రేక్ డౌన్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి లాంగ్ పొజిషన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండమని చెప్తాను. నిన్న బౌన్స్ వచ్చింది కదా అని చెప్పేసి మార్కెట్లో ఈ అప్ మూవ్ అన్నది కంటిన్యూ అవుతుందని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే మనకు డైలీ చార్ట్స్ అన్నది దానికి సపోర్ట్ చేయట్లేదు. సో దానికి కన్ఫర్మేషన్ రావాలంటే మనకు 11,570 ఎప్పుడైతే బ్రేక్ డౌన్ అవుతుందో అక్కడ నుంచి ఈ సెల్లింగ్ ప్రెజర్ అన్నది తీవ్రమయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఆ లెవెల్ని జాగ్రత్తగా గమనించమని చెప్తాను. సో లాస్ట్ 2 డేస్గా చెప్తున్నట్టుగా ఇండియా వొలాటిలిటీ ఇండెక్స్ అన్నది మళ్ళీ ఈరోజు 20.80 ఆ లెవెల్స్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది. సో ఈరోజు మనకి 2.5% జంప్ రావడం కూడా చూస్తున్నాం. కాబట్టి ఈ వొలాటిలిటీ అన్నది ఇంకా ఇంక్రీజ్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంటే ఈ రేంజ్ దగ్గర నుంచి ప్రాఫిట్ బుకింగ్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాకపోతే న్యూ లాంగ్ పొజిషన్స్ రావడానికి చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి. సో వొలాటిలిటీ ఎప్పుడైతే మార్కెట్లో ఇంక్రీజ్ అవుతుందో లాంగ్ పొజిషన్స్ నుంచి ఎగ్జిట్ తీసుకునే ప్రయత్నం చేస్తుంటారు జనరల్గా స్మార్ట్ ఇన్వెస్టర్స్. కాబట్టి ఇది వొలాటిలిటీ పెరుగుతూ ఉంది కాబట్టి మనకి జనరల్గా ప్రాఫిట్ బుకింగ్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో మనకు ఆ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండమని చెప్తాను. న్యూ లాంగ్ పొజిషన్స్ మాత్రం ఖచ్చితంగా అవాయిడ్ చేయమని చెప్తాను. ఓకే అండి. ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే నిన్న మార్నింగ్ అంతా కూడా హైస్ నుండి కరెక్షన్ చూసిన మార్కెట్స్లో క్లోజింగ్ సమయానికి కనుక చూసుకున్నట్టయితే కొంత అప్ ట్రెండ్లో మార్కెట్స్ ఆ డేని క్లోజ్ చేయడం మనం చూసాము. నిన్న హయ్యర్ లెవెల్స్ నుండి ఏదైతే కరెక్షన్ చూసామో బట్ క్లోజింగ్ టైంకి ఏదైతే సెక్టర్స్ వైజ్లో స్టాక్స్ పరంగా కూడా చూసుకున్నట్టయితే ఏదైతే వీక్గా ఉన్న స్టాక్స్లో కనుక చూసుకున్నట్టయితే క్లోజింగ్ సమయానికి ఒక అప్ ట్రెండ్ అనేది రావడం చూసాము. బట్ ఈరోజు చూసుకున్నట్టయితే డేనే మార్కెట్స్ కొంతవరకు నెగిటివ్ వేస్లో ప్రారంభించడం జరిగింది. అండ్ మీరు అన్నట్టుగా కనుక అబ్జర్వ్ చేసుకున్నట్టయితే వాలటాలిటీ అనేది మార్కెట్స్లో లాస్ట్ ఒక 2 to 3 ట్రేడింగ్ సెషన్స్గా ఇంక్రీజ్ అవ్వడం మనం చూస్తున్నాము. కంటిన్యూస్గా లాస్ట్ ఈ 3 ట్రేడింగ్ సెషన్స్లో కూడా చూసుకున్నట్టయితే మార్కెట్స్ కొంత అప్ ట్రెండ్లోకి వెళ్తున్నప్పటికీ కూడా అది సస్టైన్ అవ్వకపోవడం చూస్తున్నాం. కొంత హయ్యర్ లెవెల్స్ నుంచి కరెక్షన్ చూస్తున్నాము. అట్ ద సేమ్ టైం ఈ వాలటాలిటీ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది కూడా. సో ముఖ్యంగా ఈ లాస్ట్ 2 to 3 డేస్ ట్రెండ్లో కనుక చూసుకున్నట్టయితే మార్కెట్స్ కొంతవరకు హయ్యర్ లెవెల్స్ని సస్టైన్ చేసుకోలేక అక్కడ నుంచి కరెక్షన్ అనేది రావడం చూసాము. సో ఈ లెవెల్ నుండి కనుక చూసుకున్నట్టయితే నెక్స్ట్ ఫర్దర్గా మార్కెట్స్ ఎలా టర్న్ తీసుకునే అవకాశం ఉందంటారు? డైలీ వైజ్ ఇందాక అన్నట్టు సెల్ మోడ్లో ఉంది కాబట్టి ఇదే టైంలో వొలాటిలిటీ ఇండెక్స్ అనేది పెరగడం చూస్తూ ఉంటే ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ప్రెజర్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో అది బిగిన్ అవ్వాలి అంటే కనుక నిన్నటి సపోర్ట్ లెవెల్ని బ్రేక్ డౌన్ చేయాల్సి ఉంటుంది. అంటే 11,570 అది బ్రేక్ డౌన్ అయితే కనుక నెక్స్ట్ నిఫ్టీ డౌన్ సైడ్ టార్గెట్ 11,400గా ఉంటుంది. అది పొజిషనల్ టార్గెట్, ఇంట్రాడేలోనే వస్తుందని కాదు, పొజిషనల్గా ఆ లెవెల్ వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. మనకు బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 29,300 వరకు బ్యాంక్ నిఫ్టీలో సెల్లింగ్ ప్రెజర్ అనేది కొనసాగడానికి అవకాశాలు ఉంటాయి. సో మనకు సెక్టోరల్ వైజ్ గమనించిన ఆల్మోస్ట్ ఆల్ సెక్టర్స్లోనూ ఈరోజు ప్రాఫిట్ బుకింగ్ రావడమే చూస్తున్నాం. నిన్న ఏదైతే బౌన్స్ వచ్చిందో ఆ బౌన్స్ సస్టైన్ అవ్వలేకపోతుంది. కాబట్టి ఇలాంటి ఇండికేషన్స్ అన్నీ కూడా ఒక సెల్లింగ్ ప్రెజర్ ఇంక్రీజ్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని సూచిస్తున్నాయి తప్ప న్యూ లాంగ్స్ బిల్డప్ అవుతున్నట్టుగా ఏమి మనకు ఇండికేషన్స్ అయితే రావట్లేదు. సో దాన్ని దృష్టిలో పెట్టుకుంటే మాత్రం ఇప్పటి నుంచి ఇంకా కపుల్ ఆఫ్ డేస్ మార్కెట్లో వీక్నెస్ అనేది కొనసాగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే అండి. ఇక ముఖ్యంగా సిప్లా విషయానికి వచ్చినట్టయితే ప్రస్తుతం నిఫ్టీ టాప్ గెయినర్గా ఈరోజు ట్రేడ్ అవడం చూస్తున్నాము. మార్నింగ్ నుంచి ఇప్పటివరకు కూడా చూసుకున్నట్టయితే ఈ అప్ ట్రెండ్ అనేది కొనసాగుతూ వస్తూ ఉంది. ఇందులో ఈరోజు ఆల్మోస్ట్ ప్రస్తుతం చూసినట్టయితే ఒక 3% పైగానే అప్ ట్రెండ్లో ఈ స్టాక్ ట్రేడ్ అవుతూ వస్తుంది కూడా. సో ముఖ్యంగా ఈ లెవెల్ నుంచి కనుక చూసుకున్నట్టయితే ఇది అప్ సైడ్ ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉందంటారు? సిప్లా రీసెంట్గా ఫస్ట్ రెసిస్టెన్స్ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ చేయడం చూసాం 525 ఆ జోన్ దగ్గరలో. సో అది ఎప్పుడైతే అక్కడి నుంచి బ్రేక్అవుట్ వచ్చిందో అక్కడి నుంచి మా సిప్లాలో ఒక అప్ మూవ్ అనేది బిగిన్ అయినట్టుగానే భావించాల్సి ఉంటుంది. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ రెసిస్టెన్స్, ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ 558 560 రేంజ్లో కనిపిస్తుంది. సో ఆ జోన్ వరకు అయితే వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఆ జోన్ కనుక బ్రేక్అవుట్ చేసి దానిపైన సస్టైన్ అవ్వగలిగితే ఇది నెక్స్ట్ 620 630 వరకు అప్ మూవ్ అనేది కొనసాగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఓవరాల్గా లాంగ్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం
సిప్లా బై అండ్ డిప్స్ అనే చెప్తాను. ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి మంచి బయింగ్ ఆపర్చునిటీ అనే చెప్పాల్సి ఉంటుంది. ఓకే సూర్యదేవ్ గారు, ముఖ్యంగా ఐటీ స్పేస్ స్టాక్స్లోని టీసీఎస్లో కనుక చూసుకుంటే కరెక్షన్ అనేది ఇంక్రీజ్ అవ్వడం చూస్తున్నాము. నిన్న కొంతవరకు ఐటీ రిలేటెడ్ స్టాక్స్లో ఒక అప్ము అనేది వచ్చినప్పటికీ అది సస్టైన్ అవ్వకపోవచ్చు అని కూడా మనం చెప్పుకోవడం జరిగింది. అండ్ ఈరోజు చూసుకుంటే ఐటీ రిలేటెడ్ స్టాక్స్ అనేట్లో కూడా కొంతవరకు డౌన్ ట్రేడ్ అనేది మనం చూస్తున్నాం. ముఖ్యంగా టీసీఎస్ ఎక్కువగా కరెక్షన్లో ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ ఓపెన్ అయిన లెవెల్స్ నుంచి కనుక చూసుకున్నట్టయితే హయ్యర్ లెవెల్స్ నుంచి ప్రస్తుతం కరెక్ట్ అవుతూ లోస్ వైపు ఇది ట్రేడ్ అవడం చూస్తున్నాం. నియర్లీ డేస్ లోస్కి దగ్గరలో ఇది మూవ్ అవుతోంది. సో దీనికి కనుక చూసుకున్నట్టయితే ఓవరాల్గా ఈ లెవెల్లో ఈ కరెక్షన్లో కనుక చూసుకున్నట్టయితే కొంతవరకు ఫీచర్స్ పరంగా ఏమైనా బయింగ్కి వెళ్ళొచ్చు అంటారా, లేదా ఈ లెవెల్ నుంచి ఇది మరింత డౌన్ సైడ్లోకి రావచ్చు అంటారా? సో నిన్న టీసీఎస్ గురించి చెప్పుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ 2100 ఆ జోన్ దగ్గర ఒక డబుల్ టాప్ ఫార్మేషన్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అది బ్రేక్అవుట్ రాలేదు అంటే మాత్రం అక్కడ నుంచి ట్రెండ్ రివర్సల్లోకి ఎంటర్ అయ్యే అవకాశాలు ఉన్నాయని. సో ఈరోజు 2080 ఆ జోన్ దగ్గర ఓపెన్ అయినప్పటికీ ప్రజెంట్ ఒక బెరిష్ ప్యాటర్న్లోనే కొనసాగడం చూస్తున్నాం. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్ 2024 దగ్గరలో ఉంది. సో 2024 స్పాట్ లెవెల్ కనుక బ్రేక్డౌన్ అయితే టీసీఎస్లో సెల్లింగ్ ప్రెజర్ ఇంకా ఇంక్రీజ్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ లెవెల్లో లాంగ్స్ బిల్డప్ చేయడం కన్నా కొద్దిగా వెయిట్ చేసి 2024 స్పాట్ లెవెల్ బ్రేక్డౌన్ అయిన తర్వాత షార్ట్ సెల్లింగ్ అన్నది అనుకూలంగా ఉంటుంది. సో షార్ట్ సెల్లర్స్ ఈ రేంజ్లో కాకుండా 2024 ఎప్పుడైతే బ్రేక్డౌన్ అవుతుందో అక్కడ నుంచి న్యూ షార్ట్ పొజిషన్స్ ఇనిషియేట్ చేయగలిగితే అక్కడ నుంచి నెక్స్ట్ 1950 ఆ జోన్ వరకు టీసీఎస్లో అది సెల్లింగ్ ప్రెజర్ అనేది కొనసాగడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఓకే అండి, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు దుర్గా ప్రసాద్. హలో దుర్గా ప్రసాద్ చెప్పండి. నేను బజాజ్ కన్స్యూమర్ తీసుకున్నాను మేడం, 335 లో 100 షేర్స్. ఓకే, అవి హోల్డ్ చేయాలా? అంటే లాంగ్ టర్మ్ కి తీసుకున్నారా, షార్ట్ టర్మ్ మీతోనా? 6 months మీతో. ఓకే, సో బజాజ్ కన్స్యూమర్స్ అయితే ప్రజెంట్ అయితే వీక్గా ట్రేడ్ అవుతుందండి. సో రీసెంట్గా 310 ఆ జోన్ దగ్గర నుంచి చిన్న బౌన్స్ వచ్చినప్పటికీ మళ్ళీ ఈరోజు 325 ఆ రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ చేయడంలో విఫలమై దాని కిందే ట్రేడ్ అవుతుంది. కాబట్టి 325, 330 ఆ జోన్ కింద ఉన్నంత వరకు ఇది వీక్గానే ట్రేడ్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. సో మీరు 330 దగ్గరలో మీరు లాంగ్స్ బిల్డప్ చేసుకున్నారు కాబట్టి నా ఉద్దేశంలో ఈ రేంజ్లో ఒక్కసారి మీరు ఎగ్జిట్ అవ్వడమే బెటర్ అండి. మీరు ఒక చిన్న బౌన్స్ వస్తే ఆ బౌన్స్లో మీ బయింగ్ ప్రైస్ దగ్గరలో ఎగ్జిట్ తీసుకునే ప్రయత్నం చేయండి. ఇన్ కేస్ ఇది 310 లెవెల్ కనుక బ్రేక్డౌన్ అయితే కనుక నెక్స్ట్ ఇంకా న్యూ లోస్ని క్రియేట్ చేయడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఏ చిన్న బౌన్స్ వచ్చినా మీ బయింగ్ ప్రైస్ దగ్గర మీరు ఎగ్జిట్ తీసుకునే ప్రయత్నం చేయండి. ఓకే సురదేవ్ గారు, ఇక ముఖ్యంగా ఐఎఫ్బి ఆగ్రో కనుక చూసుకున్నట్లయితే లాస్ట్ ఒక 4 to 5 ట్రేడింగ్ సెషన్స్గా కూడా చూసుకున్నట్లయితే ఈ స్టాక్లో కొంత డౌన్ సైడ్ ట్రెండ్ అనేది కొనసాగడం మనం చూస్తున్నాము. కంటిన్యూస్గా కరెక్షన్ మోడ్లోనే ఈ లాస్ట్ 4 to 5 ట్రేడింగ్ సెషన్స్లో ఇది ట్రేడ్ అవుతోంది. అండ్ ఈ రోజు కూడా చూసుకున్నట్టయితే ఇది డౌన్ సైడ్లోనే ఒక 2.5% వరకు డౌన్ సైడ్లో ఐఎఫ్బి ఆగ్రో మూవ్ అవడం చూస్తున్నాము. సో ఇంకా ఫర్దర్గా చూసుకున్నట్టయితే ఈ ట్రెండ్ అనేది ఇంకా డౌన్ సైడ్ ట్రెండ్ అనేది కంటిన్యూ అవ్వచ్చు అంటారా ఇందులో? ఐఎఫ్బి ఆగ్రో ఆల్మోస్ట్ రీసెంట్గా చెప్పాలంటే 554 కింద ఎప్పుడైతే రావడం చూసామో అక్కడ నుంచి వీక్నెస్లోకి ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్ 400 దగ్గరలో కనిపిస్తుంది. 400 కనుక బ్రేక్డౌన్ అయితే దీంట్లో వీక్నెస్ అనేది కొనసాగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో మనకు షార్ట్ టైంలో గమనించిన 400 దగ్గర నుంచి 550 వరకు చిన్న బౌన్స్ చూసాం కాబట్టి మళ్ళీ ఒకసారి 400 సపోర్ట్స్ని రీటెస్ట్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మనకు షార్ట్ టైం ఫ్రేమ్ ఇండికేటర్స్ కనుక గమనిస్తే డౌన్ సైడ్ మూమెంటం కొనసాగడానికి ఎక్కువ అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో లాంగ్స్ బిల్డప్ చేయాలంటే 400 దగ్గర ఇది సస్టైన్ అవుతుందా లేదా అన్నది గమనించి అక్కడ సస్టైన్ అవ్వగలిగితేనే లాంగ్స్ అనేది బిల్డప్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. నెక్స్ట్ కాలర్ ఉన్నారు విజయవాడ నుండి కృష్ణ. హలో హలో పీటీసీ ఇండియా ఫైనాన్షియల్ సర్వీస్ అండి, పిఎఫ్ఎస్ అండి. 40 రూపీస్లో తీసుకున్నాను, అది బాగా తగ్గింది. యావరేజ్ చేయమంటారా? 1 సెకండ్ అండి, స్టాక్ మళ్ళీ చెప్పండి. పీటీసీ ఇండియా ఫైనాన్షియల్ సర్వీసెస్, ఓకే, పిఎఫ్ఎస్. ఎంతలో తీసుకున్నారు? 40 రూపీస్లో తీసుకున్నాను, ఇప్పుడు బాగా తగ్గింది, 16 రూపాయలకి వచ్చింది. యావరేజ్ చేయమంటారా? అలాగే ప్రజ్ ఇండస్ట్రీస్ నేను 150లో తీసుకున్నాను, నా రేట్ వచ్చింది. హోల్డ్ చేయమంటారా, ఎగ్జిట్ అవ్వమంటారా? ఓకే, అంటే ఇవి రెండు కూడా షార్ట్ టర్మ్ మీతో తీసుకున్నారా, లాంగ్ టర్మ్ కా? లాంగ్ టర్మ్. లాంగ్ టర్మ్కి. ఓకే, చూడండి ప్రజ్ ఇండస్ట్రీస్ మీ బయింగ్ ప్రైస్ వచ్చింది అంటున్నారు. నా ఉద్దేశంలో అయితే ప్రజ్ ఇండస్ట్రీస్లో మీరు ఒకసారి ఎగ్జిట్ తీసుకోమని చెప్తానండి. అది మనకి
మీడియం టర్మ్ ఇండికేటర్స్ కానీ షార్ట్ టర్మ్ ఇండికేటర్స్ డౌన్ సైడ్ సిగ్నల్ అయితే ఇస్తున్నాయి కాబట్టి ఆల్మోస్ట్ ఇది 160 దగ్గర డబుల్ టాప్ ఫార్మేషన్ ఏర్పడి అక్కడ నుంచి వీక్నెస్లోకి ఎంటర్ అయింది. సో మీరు మీ బయింగ్ ప్రైస్ దగ్గరలోనే ఉంటే ప్రజ్ ఇండస్ట్రీస్లో ఒకసారి ఎగ్జిట్ తీసుకోండి. ఇక్కడ నుంచి వీక్నెస్లోకి ఎంటర్ అయితే కనుక ఇది నెక్స్ట్ 110 100 ఆ జోన్ని మళ్ళీ ఒకసారి రీటెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు ఆ జోన్ వస్తే మీరు అక్కడ మళ్ళీ ఒకసారి బై చేయడానికి అవకాశం దొరకచ్చు. మీరు ఇదే లెవెల్లో ఉంటే కనుక మీకు కొద్దిగా డౌన్ సైడ్ రిస్క్ అయితే ఉంటుంది, దాన్ని దృష్టిలో పెట్టుకోండి. సో వీలైనంత వరకు ఈ రేంజ్లో ఒక్కసారి ప్రజ్ ఇండస్ట్రీస్లో ఎగ్జిట్ అవ్వండి. పిఎఫ్ఎస్ విషయానికి వస్తే మీరు 40 రూపీస్లో లాంగ్స్ బిల్డప్ చేసుకున్న ప్రజెంట్ 16 రూపీస్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది. మీరు యావరేజ్ చేయొచ్చా అంటే యావరేజ్ చేసుకోవచ్చు అండి, కాకపోతే ఈ రేంజ్లో కాకుండా షార్ట్ టైంలో కొద్దిగా లోయర్ లెవెల్స్ అంటే ఆల్మోస్ట్ 13 రూపీస్ దగ్గర నుంచి రీబౌండ్ అయింది కాబట్టి మళ్ళీ ఒకసారి డిప్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఆ డిప్ వచ్చినప్పుడు మీరు యావరేజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. అది ఆల్మోస్ట్ షార్ట్ టైంలో మాత్రం కొద్దిగా వీక్నెస్ ఉన్నప్పటికీ లాంగ్ టైంలో మళ్ళీ ఒకసారి అప్ మూవ్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాకపోతే అప్ మూవ్ అనేది ఇమ్మీడియట్గా రాకపోవచ్చు, ఒక మీడియం టు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఉన్న పొజిషన్ మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి. డిప్ వస్తే కనుక 13 రూపీస్ 10 రూపీస్ మధ్యలో ఇంకా కొద్దిగా అక్యుములేషన్లో చేసుకోండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి రాజిరెడ్డి. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, అడగండి. నమస్తే సార్. నమస్కారం, చెప్పండి. సార్ అది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ 29,700వి 150లో తీసుకున్నా సార్. పుట్టు బాగా తగ్గింది, రేపే క్లోజింగ్ డే, ఏం చేయమంటారు? ఓకే, చూడండి, బ్యాంక్ నిఫ్టీ ఈ రోజు అయితే కొద్దిగా వీక్నెస్లోకి మూవ్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మీరు పుట్ ఆప్షన్ మీరు హోల్డ్ చేయమని చెప్తాను. సో ఈరోజు 29,700 బ్రేక్ డౌన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో అది జరిగినప్పుడు మీకు పుట్ ఆప్షన్లో ప్రాఫిట్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ లెవెల్స్లో మీరు ఎగ్జిట్ తీసుకునే ప్రయత్నం అయితే చేయొద్దని చెప్తాను. సో ఆల్మోస్ట్ ఇది 30,000 కింద కొద్దిగా ట్రేడ్ అయితే కనుక వీక్నెస్లోకి ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మీ పుట్ ఆప్షన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి. ఓకే అండి, కాల్స్తో పాటుగా ఆల్టర్నేటివ్లీ మెయిల్స్ చూద్దాము. ప్రసాద్ మెయిల్ చేశారు. ధనలక్ష్మి బ్యాంక్ 29లో, సౌత్ ఇండియన్ బ్యాంక్ 27లో తీసుకున్నారు. రెండు కూడా ప్రస్తుతం డౌన్ సైడ్లోకి వెళ్తున్నాయి. సో హోల్డ్ చేయమంటారా, సెల్ చేయమంటారా? లాస్ బుక్ చేసుకుని. ధనలక్ష్మి ఎక్కడ? ధనలక్ష్మి 29, సౌత్ ఇండియన్ బ్యాంక్ 27. 29, 27. చూడండి, సౌత్ ఇండియా బ్యాంక్ 27 అంటే ఆల్మోస్ట్ అది లోయర్ లెవెల్స్, అంటే మీరు చాలా వరకు లాస్లోనే ఉన్నారు. సో రీసెంట్గా 12 రూపీస్ దగ్గర డబుల్ బాటమ్ ఫార్మేషన్ ఏర్పడి అక్కడ నుంచి రీబౌండ్ అవడానికి అయితే ప్రయత్నం జరుగుతుంది. కాకపోతే ఇమ్మీడియట్గా మీ బయింగ్ ప్రైస్ వస్తుందంటే ఇప్పుడున్న కండిషన్స్లో అయితే కొద్దిగా కష్టమే. ఇది మళ్ళీ కొద్ది రోజుల పాటు ఇది రేంజ్ బౌండ్ మూమెంటంలోనే కొనసాగడానికి అవకాశాలు ఉన్నాయి. సో షార్ట్ టైంలో మాత్రం కొద్దిగా ఇప్పుడు 17 రూపీస్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది. ఇక్కడ నుంచి ఒక 13 రూపీస్ వరకు కూడా డిప్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు లాంగ్ టర్మ్ మీరు హోల్డ్ చేయగలుగుతానంటే మీరు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం క్యారీ ఫార్వర్డ్ చేసుకోమని చెప్తాను సౌత్ ఇండియా బ్యాంక్లో. ధనలక్ష్మి బ్యాంక్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ మీరు 27 రూపీస్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది అండ్ అంటే బై చేస్తున్నారు. ప్రజెంట్ 20 రూపీస్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది. సో మనకి రీసెంట్గా ఒక చిన్న గ్యాప్ అప్ ఓపెనింగ్ రావడం చూసాం 2 days బ్యాక్. సో ఇది 19 రూపీస్ పైన ఉన్నంత వరకు కొద్దిగా అప్ మూవ్ అన్నది కొనసాగడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఎప్పుడైతే 19 రూపీస్ గ్యాప్ని ఫిల్అప్ చేసి దాని కింద క్లోజ్ అవుతుందో మళ్ళీ ఆ 19 రూపీస్ దగ్గర నుంచి ఒక 12-13 రూపీస్ వరకు డిప్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే మీరు క్యారీ ఫార్వర్డ్ చేయండి. షార్ట్ టైమ్ పర్పస్లో తీసుకుంటే కనుక మీరు ఈ లెవెల్లో ఒకసారి ఎగ్జిట్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. హైదరాబాద్ నుండి ప్రసాద్ కాలర్ ఉన్నారు. హలో, హలో, చెప్పండి ప్రసాద్. యూపీఎల్ 698. సారీ, లాంగ్స్లో ఉన్నారండి యూపీఎల్లో? యూపీఎల్ 698, ఐటీసీ 272 లాంగ్ టర్మ్. ఐటీసీ 232. ప్రాఫిట్ బుక్ చేసి మళ్ళీ మీ వాయిస్ లో అవుతుందండి. ఐటీసీ 232లో తీసుకున్నారా? 270లో. ఓకే, షార్ట్ టర్మ్ తోనా లాంగ్ టర్మ్ కా? లాంగ్ టర్మ్. ఓకే, చూడండి, యూపీఎల్ మీరు 698లో లాంగ్స్ బిల్డప్ చేసుకున్నారంటే ఆల్మోస్ట్ ఇది 750 దగ్గర నుంచి మనకి అంటే లాస్ట్ ఫిబ్రవరిలో 750 దగ్గర నుంచి బౌన్స్ రావడం చూసాం. మాకు ఆల్మోస్ట్ ఈ రేంజ్లో ఒక నెగిటివ్ డైవర్జెన్స్ ఏర్పడింది. కాబట్టి నా ఉద్దేశంలో కరెంట్ ప్రైస్లో మీరు ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోండి. అట్లీస్ట్ 50% అన్న ప్రాఫిట్ బుక్ చేసుకోండి.
మళ్ళీ ఒకసారి డిప్ అన్నది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఆ డిప్లో మీరు యావరేజ్ చేయడానికి ప్రయత్నం మళ్ళీ ఇంకొకసారి ఆపర్చునిటీ అయితే దొరుకుతుంది. సో ప్రజెంట్ మాత్రం ఉన్న ప్రాఫిట్ని అయితే మీరు ఒకసారి బుక్ చేసుకోండి, లేదంటే మళ్ళీ ఒకసారి మీ బయింగ్ ప్రైస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ మూమెంటం మీరు మిస్ అయ్యే అవకాశాలు ఉంటాయి రాబోయే రోజుల్లో. సో అలాంటి మిస్ చేసుకోకుండా ఒక్కసారి ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోండి. యూపీఎల్లో ఐటీసీ 270లో లాంగ్స్ బిల్డప్ చేసుకొని ఉన్నారు. ప్రజెంట్ 296 290 ఆ జోన్లో ట్రేడ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి కొద్దిగా వీక్నెస్లోకి రావడానికి అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే మనకి టెక్నికల్ ఇండికేటర్స్లో నెగిటివ్ డైవర్జెన్స్ ఉంది కాబట్టి అట్లీస్ట్ ఇక్కడ నుంచి ఒక 240 230 ఆ జోన్ వరకు రాబోయే రోజుల్లో కరెక్షన్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఉన్న ప్రాఫిట్ని అయితే మీరు ఒకసారి 2 స్టాక్స్లోనూ అట్లీస్ట్ పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ అయినా చేసుకోమని చెప్తాను. ఓకే సూర్యదేవ్ గారు, ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఏసీసీ ఈ మధ్య కాలంలో కనుక చూసుకున్నట్టయితే మంచి లోయర్ లెవెల్స్ నుంచి ఒక హయ్యర్ ట్రెండ్ని ఒక ఫామ్ చేయడం జరిగింది. లాస్ట్ కొద్ది రోజుల్లో మంచి అప్ ట్రెండ్లో ఈ స్టాక్ టెక్నికలీ చాలా స్ట్రాంగ్గా రావడం చూసాము. బట్ లాస్ట్ ఒక 2 డేస్లో కనుక చూసుకున్నట్టయితే కొంతవరకు ఇది కరెక్షన్లో మూవ్ అవ్వడం మనం చూస్తున్నాము. సో కొంతవరకు ఈ కరెక్షన్స్లో కనుక చూసుకున్నట్టయితే అది షార్ట్ టర్మ్తో కావచ్చు, లాంగ్ టర్మ్తో కావచ్చు పొజిషన్స్కి వెళ్ళొచ్చు అంటారా, లేదా ఇంకొంత కరెక్షన్ వరకు వెయిట్ చేయడం బెటర్ అంటారా? ఏసీసీ సిమెంట్ అండి ఏసీసీ రీసెంట్గా మీరు అంటే మార్చ్ అంటే ఆల్మోస్ట్ ఫిబ్రవరి ఎండింగ్లో బిగిన్ అయిన అప్మూవ్ అంటే 1350 ఆ జోన్ దగ్గర నుంచి రీసెంట్గా 1700 వరకు మంచి అప్మూవ్ చూసాం. కాకపోతే ఈ 1700 రేంజ్లో ఒక నెగిటివ్ డైవర్జెన్స్ ఏర్పడి సెల్లింగ్ మోడ్లోకి ఎంటర్ అవుతూ వస్తుంది. సో ఇక్కడ నుంచి ఇది ఎప్పుడైతే 1621 అన్నది ఇంపార్టెంట్ సపోర్ట్, 1621 కనుక బ్రేక్ డౌన్ అయితే ఏసీసీలో సెల్లింగ్ ప్రెజర్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి లాంగ్స్ బిల్డప్ చేయాలి అనుకుంటే ఈ రేంజ్లో కాకుండా కొద్దిగా డిప్ వచ్చే వరకు వెయిట్ చేసి 1500 ఆ జోన్ మళ్ళీ ఒకసారి రీటెస్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ జోన్ దగ్గరలో ఒకసారి అక్కడ సస్టైన్ అవ్వగలిగితే లాంగ్స్ బిల్డప్ చేసుకునే దాని గురించి ఆలోచించాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి మాత్రం ఒకసారి చిన్న డిప్ అనేది వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ మెయిల్లోకి వెళ్దాం. ప్రజయ్ ఇంజనీర్స్ లిమిటెడ్ గురించి అడుగుతున్నారు సూర్యదేవ్ గారు. లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా హోల్డ్ చేస్తున్నారు. ఇది హోల్డ్ చేయమంటారా, సెల్ చేయమంటారా? ప్రజయ్ ఇంజనీర్స్ లిమిటెడ్ ఎక్కడ బై చేస్తారు? ఇది ప్రైస్ మెన్షన్ చేయలేదు. లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా హోల్డ్ చేస్తున్నారు. ఇది హోల్డ్ చేయమంటారా, సెల్ చేయమంటారా ఏంటి అని అడుగుతున్నారు. ప్రజయ్ ఇంజనీర్స్ మీరు లాస్ట్ 2 ఇయర్స్ దగ్గరలో అంటే ఆల్మోస్ట్ 6 రూపీస్ దగ్గరలో మీరు లాంగ్స్ బిల్డప్ చేసుకొని ఉండొచ్చు ఆల్మోస్ట్. సో ఇది రీసెంట్గా 20 రూపీస్ దగ్గర నుంచి కరెక్షన్ మోడ్లోనే ఉంది. సో దీంట్లో పెద్దగా చెప్పడానికి ప్యాటర్న్స్ అయితే ఏం కనిపించట్లేదు. సో ఇలాంటి స్టాక్స్లో అప్మూవ్ రావాలంటే మార్కెట్ కొద్దిగా బుల్లిష్ సెంటిమెంట్ ఉన్నప్పుడే వీటిలో అప్మూవ్ అన్నది రావడం చూస్తుంటాం జనరల్గా. సో ఇదైతే పెద్దగా ఇన్వెస్ట్మెంట్కి అనుకూలమైన స్టాక్ కూడా కనిపించట్లేదు, ప్యాటర్న్స్ ఏం లేదు కాబట్టి ఇదే రేంజ్లో ట్రేడ్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. సో మార్కెట్లో కొద్దిగా సెంటిమెంట్ వీక్ అయితే మళ్ళీ 9 రూపీస్ దగ్గర నుంచి మళ్ళీ 6 రూపీస్ వరకు కూడా డిప్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి నా ఉద్దేశంలో ఏ చిన్న బౌన్స్ వచ్చినా మీరు ఎగ్జిట్ తీసుకునే ప్రయత్నమే చేయండి తప్ప మళ్ళీ 20 రూపీస్ వరకు వెళ్తుందా అంటే అలాంటి అవకాశం అయితే చాలా తక్కువగా కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ మెయిల్ చూద్దాం. సందీప్ మెయిల్ చేశారు. అపోలో టైర్స్ 234, రికో ఆటో 84లో తీసుకున్నారు. ఇది టార్గెట్ ప్రైస్ రావచ్చు అంటారా అని అడుగుతున్నారు. అపోలో టైర్స్ లాస్ట్ ఫ్యూ డేస్గా డ్రాస్టిక్ ఫాల్ చూస్తున్నాము. సో ఇది టెక్నికలీ కూడా ఎలా ఉంది అని అడుగుతున్నారు. అండ్ అపోలో టైర్స్ 234 అంటే ఆల్మోస్ట్ రీసెంట్గా మనకి మార్చ్లో వచ్చిన పీక్ లెవెల్ అది. సో 235 ఆ జోన్ దగ్గర నుంచి ఒక డబుల్ బాటమ్ ఫార్మేషన్ అయింది, అక్కడ నుంచి ఫెయిల్ అయిపోయింది కాబట్టి మళ్ళీ డౌన్ సైడ్ మూమెంటంలోకి ఎంటర్ అవుతూ వస్తుంది. సో ఇది ఇప్పటికీ మేజర్ ట్రెండ్ డౌన్ సైడ్లోనే ఉంది. రీసెంట్గా 194 దగ్గర సపోర్ట్ తీసుకొని అక్కడ నుంచి బౌన్స్ అయింది కాబట్టి మళ్ళీ ఆ రేంజ్ని బ్రేక్ డౌన్ చేసే ప్రయత్నం అయితే ఒకసారి చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాబట్టి మీ బయింగ్ ప్రైస్ వస్తుందా అంటే ఈ రేంజ్ నుంచి ఇమీడియట్గా రాకపోవచ్చు, లాంగ్ టైం అయితే పట్టే అవకాశాలు ఉన్నాయి. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితేనే కంటిన్యూ చేయండి, లేదు షార్ట్ టైం కోసం తీసుకుంటే కనుక అపోలో టైర్స్లో ఎగ్జిట్ తీసుకోమని చెప్తాను. రీకో ఆటో విషయానికి వస్తే 84లో మీరు లాంగ్స్ బిల్డప్ చేసుకున్నారు. ఇది ఆల్మోస్ట్ 65-64 ఆ రేంజ్లో ట్రేడ్ అవుతుంది. సో దీనికి ముఖ్యంగా 70 రూపీస్ దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుంది కాబట్టి 70 రూపీస్ కింద ఉన్నంత వరకు ఈ స్టాక్లో వీక్నెస్ కొనసాగే అవకాశాలు ఉంటాయి. సో మీ బయింగ్ ప్రైస్ ఇమ్మీడియట్గా రాకపోవచ్చు. మీ బయింగ్ ప్రైస్ రావాలంటే మీరు ఇంకా 6 months to 1 year 1.5 year వరకు మీరు హోల్డ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ టైం పీరియడ్లో మార్కెట్లో కొద్దిగా వొలాటిలిటీ అనేది ఇంకా
ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఆ వొలాటిలిటీ ఇంక్రీజ్ అయినప్పుడు మార్కెట్లో సెల్లింగ్ ప్రెజర్ కూడా ఉంటుంది. కాబట్టి మీ బయింగ్ ప్రైస్ దీంట్లో రావాలంటే మార్కెట్ సెంటిమెంట్ కొద్దిగా మెరుగుపడాల్సి ఉంటుంది. అంటే నెగిటివ్ నుంచి బుల్లిష్లోకి మారితేనే అప్పుడు మీ బయింగ్ ప్రైస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే రీకో ఆటోలో మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే కొనసాగడానికైతే అంటే రేంజ్ బౌండ్లోనే ఉంటుంది. కాబట్టి నా ఉద్దేశంలో ఉన్న పొజిషన్ని కంటిన్యూ చేయమని చెప్తాను. యావరేజ్ మాత్రం చేయకండి ఈ రేంజ్లో. ఓకే శ్రీదేవి గారు, ఫైనలీ ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్కి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటంటారు? నిన్న సెకండ్ హాఫ్లో మనం బౌన్స్ చూసాం. కాకపోతే ఈరోజు అదే బౌన్స్ కంటిన్యూ అవుతుందా అన్నది సిచ్యువేషన్ అయితే మనకు టెక్నికల్గా కనిపించట్లేదు. సో ఈరోజు మనకు సెకండ్ హాఫ్లో మళ్ళీ నిన్నటి సపోర్ట్ లెవెల్ని బ్రేక్ డౌన్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండమని చెప్తాను. లాంగ్స్ విషయంలో స్టాప్ లాస్ అనేది ఖచ్చితంగా పెట్టుకోమని చెప్తాను. ఎప్పుడైతే నిన్నటి సపోర్ట్స్ బ్రేక్ డౌన్ అయితే కనుక అక్కడ నుంచి మళ్ళీ న్యూ లోస్ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నిన్నటి సపోర్ట్ బ్రేక్ అయిన తర్వాతనే న్యూ షార్ట్ సెల్లింగ్ పొజిషన్స్ అనేది ఇనిషియేట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ శ్రీదేవి గారు. వ్యూవర్స్, ప్రస్తుతం మార్కెట్ స్ట్రెంగ్ చూస్తే నిఫ్టీ 17 పాయింట్స్ నెగిటివ్గా 11,654 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 64 పాయింట్స్ నెగిటివ్గా 38,874 వద్ద మూవ్ అవుతోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 97 పాయింట్స్ నెగిటివ్గా 30,016 వద్ద ట్రేడింగ్ని హోల్డ్ చేస్తోంది. ఇది ఇవాల్టి మార్కెట్స్ ఎట్ 11 AM. 12 మార్కెట్స్లో మెయిల్స్ అండ్ కాల్స్తో మేము ముందుంటాం. స్టే విత్ us.